భవానీ గారు, కొత్తగూడెంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ వందల ఏళ్ల నాటి రామ మందిరం కట్టాము, పేదలకు ఇళ్ళు ఇచ్చాము, 4 కోట్ల మందికి ఇల్లు కట్టించాము, 3 కోట్లు ఇంకా ఇల్లు కట్టిస్తున్నాము, ఆయుష్మాన్ భారత్, ఇవన్నీ కూడా మోదీ హయాంలో జరిగిన అభివృద్ధి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ ఏం చేస్తుందని మీరు వాళ్ళు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు? అదే మంచిగా చెప్తారు వాళ్ళు. ఇట్లాంటి అన్ని స్టోరీస్ వాళ్ళు చేసింది ఏం లేదని చెప్తాం మేము. 10 సంవత్సరాలల్లా ఒక 300 సీట్లతోని వాళ్ళు ఇష్టారీతిన ఇష్టం వచ్చినట్టు, అంటే ఒక పటేల్ విగ్రహం, ఒక రామ మందిరం, 370, ట్రిపుల్ తలాక్, ఇంకా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి, డిమానిటైజేషన్, జిఎస్టీ, ఇవి ఎప్పుడు కూడా రోటీ కప్డా మకాన్ వీటితో రావు. ఇవన్నీ కూడా ఎమోషన్స్ అంటారు వాటి. సో ఎమోషనల్గా ఒకలాంటి మైండ్ గేమ్ తప్ప వాళ్ళు చేసింది ఏం లేదని చెప్తాం మేము. అవన్నీ ఆయుష్మాన్ భారత్ వాళ్ళు అంటున్నాయి అన్నీ కూడా అనుకున్నారు చేద్దామని, అన్ఫార్చునేట్లీ చేయలేకపోయినారు. సో నిరుద్యోగం చూస్తే ఇవాళ 42%, అంటే అంత యువత మొత్తము ఉపాధి లేక, ఉద్యోగ అవకాశాలు లేక నిర్వీర్యం అవుతూ ఉంటే ఒక ఉపాధి కల్పిస్తామని, లేకపోతే అభివృద్ధి పనులు చేస్తామని, సంక్షేమానికి ఇది చేస్తామని, రైతులకో, మహిళలకో, యువతకో ఇది చేస్తాం, వృద్ధులకో ఏదైనా చేస్తామని అట్లాంటివి రాకుండా ఎంతసేపు ఎమోషన్స్తోనే, యాజ్ ఐ సెడ్, ఇవన్నిటితోని వాళ్ళు గాలయాపన చేస్తూ ఉన్నారు. సో అంతకన్నా వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఆ హేట్రెడ్ స్పీచెస్ అవన్నీ, ఆ అభూత కల్పనలు, జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసి దందన్ 15 లక్షలు వేస్తామనుడు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పిండ్రు అంతే. బట్ అన్ఫార్చునేట్లీ చేసి ఉంటే బాగుండేది. మన దగ్గర వాళ్ళు చెప్పినట్టుగా మన దగ్గర ఎన్ని ఇల్లులు కట్టిండ్రు తీస్తే, లెక్కలు తీస్తే వాళ్ళు 24 లక్షలు 25 లక్షలు అని చెప్పుడు అది ఓన్లీ పేపర్కే పరిమితం. సో అక్కడ వాళ్ళు అట్లనే ఉన్నారు, ఇక్కడ వాళ్ళ అనుంగు సోదరులు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు. సో జనాలకు తెలియదు ఏంటి, కొత్తగూడెం అనేది మంచి రెడ్ బెల్ట్ ఏరియా, చాలా చైతన్యవంతమైన ప్రాంతం అది. గతంలో మొత్తం కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ వస్తే అక్కడ మాత్రం మొత్తం కాంగ్రెస్కి అట్లా. సో బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అక్కడ పోయి వాళ్ళకి స్థానమే లేదు అక్కడ, అంతా 1000-2000 ఓట్ల అది అక్కడ. సో వాళ్ళందరూ ఇంకా చాలా మంచి మేధావులు, మీరు అక్కడ పోయి నడ్డా గారు అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నారు అని మేమే అనుకున్నాం మొన్న.